పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలనుకున్నా చాలా యూస్ఫుల్ అనమాట. ఇది వచ్చేసి ప్రీతి జాడియాక్ కాస్మో మోడల్ అండి, 750 వాట్స్. సో ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే మీకు బీట్రూట్ వచ్చేసి చిన్న క్యూబ్స్ 8 mm క్యూబ్స్, అండ్ ఇదిగోండి ఈ పొటాటోస్ వచ్చేసి పెద్ద క్యూబ్స్ అనమాట 12 mm క్యూబ్స్. ఇదిగోండి క్యారెట్ సన్నగా గ్రేట్ అయిపోయింది. మనకి క్యారెట్ హల్వా చేసుకోవాలన్నా, క్యారెట్ కూర వండుకోవాలన్నా వితిన్ సెకండ్స్లో అయిపోతుంది అనమాట. సో అదే మనం క్యారెట్ హల్వా చేసుకోవాలంటే అసలు ఒక 1/2 kg 3/4 kg గ్రేట్ చేయాలంటే ఎంత టైం పడుతుందండి. దీంట్లో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. స్లైసెస్ చూడండి ఎంత బాగా వచ్చాయో, సన్నగా వచ్చాయి. అండ్ గోధుమ పిండి చూసారా భలే కలిపేసింది కదా. అండ్ ఆనియన్ సన్నగా అయిందనమాట. వితిన్ నో టైం ఇవన్నీ అయిపోయాయి. అండ్ తర్వాత సిట్రస్ జ్యూస్ తీసేది ఉంది కదా, దాంతో అయితే జ్యూస్ తీసేసాను. సో దీంతోనండి పల్పు కూడా కొంచెం వచ్చింది. వావ్. సో చాలా తొందరగా ఫాస్ట్గా కుకింగ్ అయితే అయిపోతుంది అనమాట. ఇది జస్ట్ మిక్సీ కాదండి, మిక్సీ కమ్ ఫుడ్ ప్రాసెసరు. హాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. సో నేను ఈ ఉగాదికి ఒక కొత్త కిచెన్ అప్లయన్సెస్ అయితే పర్చేస్ చేశాను. సో ఇది వచ్చేసి ప్రీతి జాడియాక్ కాస్మో మోడల్ అండి. ఇది మిక్సీ కమ్ ఫుడ్ ప్రాసెసర్ అనమాట. సో ఈరోజు వీడియోలో ఈ అన్బాక్సింగ్ అలాగే కంప్లీట్ లైవ్ డెమో అయితే నేను చూపిస్తాను. సో అలాగే మనకి డెమో ఇవ్వడానికి కరుణాకర్ గారు రెడీగా ఉన్నారు. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి అన్ని పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ డెమో ఇచ్చి అండ్ యూస్ఫుల్ టిప్స్ కూడా చెప్పారబ్బా. మన ఎవరింట్లో ఎలాంటి మిక్సీ ఉన్నా కానీ ఫాలో అవ్వాల్సిన టిప్స్ అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో డీటెయిల్గా ఉంటుంది కాబట్టి వీడియో కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంటుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది అనమాట. జనరల్గా మిక్సీ అంటే ఒక మిక్సీతో పాటు మనకి 2 జార్లో 3 జార్లో 4 జార్లు అలా వస్తాయి కదా. సో ఇది వచ్చేసి కాస్మో మోడల్కి మనకి జార్స్తో పాటు ఇంకా ఎక్స్ట్రా చాలా ఫిట్టింగ్స్ వస్తాయన్నమాట. సో అవన్నీ తీయటమే 10 నిమిషాలు పట్టింది. మొత్తం అన్నీ తీసాక ఆర్డర్లో పెట్టి చూపిస్తారు. అలాగే ఒక్కొక్క పార్ట్ కూడా ఎలా యూస్ చేయాలి అనేది ఒక్కొక్క ఐటము మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారు. చూడండి, ఈ మోడల్లో మనకి గ్రైండింగ్ పర్పసే కాదండి, గ్రేటింగ్ కూడా ఉంటుందన్నమాట. మాస్టర్ షెఫ్ జార్లో మనము చాలా రకాల కూరగాయలు అయితే కట్ చేసుకోవచ్చు, వెజిటేబుల్స్ ఫ్రూట్స్. అలాగే డిఫరెంట్ షేప్స్లో కూడా కట్ చేసుకోవచ్చు. జ్యూసర్ జార్ ఉంటుంది, అలాగే సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడానికి ఇంకొక జార్ ఉంటుంది. అట్లా చాలా రకాలు వస్తాయి అన్నమాట. సో దీని ప్రైస్ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుందండి. సో నాకైతే ఉగాదికి నేను ఆఫర్లో తీసుకున్నాను. ఒక 1000 రూపీస్ అయితే నాకు తగ్గింది. అండ్ ఇది ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది మీరు కావాలంటే కామెంట్ చేయండి. ఎక్కడ రీజనబుల్గా ఉంటుంది అనేది నేను చెప్తాను మీకు. తప్పకుండా మీరు కూడా పర్చేస్ చేయవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. లైట్ వచ్చి ఇది మెయిన్ ఏంటంటే ఈ త్రిబుల్ సేఫ్టీ మెకానిజం మేడం. ఓకే, మీకు డైరెక్ట్ ఆన్లో పెట్టిన ఆన్ అవ్వదు. దీంట్లో ఫస్ట్ లాక్ ఏంటంటే ఇక్కడ మైక్రాన్ స్విచ్ లాక్ అవ్వాలి. ఓకే, ఇది మిగతా మిక్సీ లాగా 2 వైపు లాక్ చేయడానికి అవ్వదండి, ఓన్లీ ఒక సైడ్. అది కూడా హ్యాండ్ లిఫ్ట్ ఇటువైపు లాక్ చేసుకోవాలి. ఇది సెకండ్ లాక్. ఓకే, థర్డ్ లాక్ వచ్చేవాటి ఈ మైక్రాన్ స్విచ్ మేడం. ఓకే, సెకండ్ వచ్చి దీని ఎంటర్ లాక్ అయింది. ఓకే, థర్డ్ వన్ వచ్చేవాటికి ఇక్కడ లాక్ అవ్వాలి. క్యాప్ లాక్ అయితేనే మీకు అప్పుడు ఆన్ అయిద్దండి.
ఇన్ కేస్ మీకు రన్నింగ్లో క్యాప్ ఓకే. ఇప్పుడు ఆన్ అవుదా? ఆన్ అవ్వదు. ఓకే. మళ్ళీ మీరు ఎప్పుడైతే లిడ్ పెడతారో అప్పుడు ఆన్ అవుతుంది. స్టీల్ జార్లకు వచ్చేవాటికి మీరు జార్లో ఏ ఐటమ్ వేసుకున్నా కానీ హాఫ్ క్వాంటిటీ వేసుకోండి. హాఫ్ క్వాంటిటీ వేసుకొని ఫస్ట్ వాటర్ యాడ్ చేయమండి. మీరు దోసపిండి వేసుకున్నా కూడా కొంచెం వడగట్టినట్టు వేసేసుకొని పల్స్. జార్లో ఏ ఐటమ్ వేసుకున్నా కానీ ఫస్ట్ పల్స్. ఒక ఏ ఐటమ్ మీరు అంత ఎక్కువ పల్స్ వేస్తే అంత ఎక్కువ గ్రైండ్ అయిపోద్ది. ఆల్మోస్ట్ 50 to 70% గ్రైండింగ్ అయిపోద్ది. తర్వాత వాటర్ యాడ్ చేసుకొని స్టెప్ బై స్టెప్ ఫస్ట్ స్పీడ్లో 15 seconds, సెకండ్ స్పీడ్లో 15 seconds, థర్డ్ స్పీడ్లో ఒక హాఫ్ మినిట్. తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసి వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే. స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోయారు అనుకోండి మీకు మోటార్ లైఫ్ బాగుంటుంది, జార్లు లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. స్టీల్ జార్లు ఏదైనా 3 అంతే మేడం. ఇది దేనికి? పిండి. ఇది వెట్కి మేడం. వెట్. ఓకే. ఇది డ్రై ఐటమ్. ఇది చట్నీలకి మసాలా. ఓకే. దీని ఓపెనింగ్ ఎట్లా? జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే పైకి వచ్చేస్తాం. ఓకే. లాక్ చేయటం. లాక్ చేసేటప్పుడు ఈ ఎడ్జ్ ఉంది కదా మేడం, ఈ ఎడ్జ్ని ఇలా మూత ఫస్ట్ ఇలా లాక్ చేయాలి. ఎక్కడ ఉంది దీనికి? ఈ ఎడ్జ్. ఈ ఎడ్జ్కి ఫస్ట్ ఇలా పెట్టేసి చూస్ చేయాలి కూడా. అంతే. మీకు ఫిల్టర్ అనేది పల్పు జ్యూస్ రెండు సపరేట్ చేసుకోవచ్చు మేడం. వితౌట్ ఫిల్టర్ అనుకోండి జ్యూస్ మొత్తం మిక్స్ పల్ప్తో మిక్స్ అయిపోద్ది. విత్ ఫిల్టర్ పెట్టేసి యూస్ చేసుకున్నప్పుడు మాత్రం పల్ప్ సపరేట్ అయిపోద్ది. పల్ప్ అంతా లోపల ఉండిపోద్ది, జ్యూస్ మాత్రం ఈ ఫిల్టర్ సైడ్ వచ్చేస్తుంది. చూడండి అంతే. ఈ మిక్సీలో ఏది కనుక లిడ్ లాక్ అవ్వకుండా ఏది యూస్ చేయాలి మేడం. ఓకే. జ్యూస్ జార్కి వచ్చేవాటికి మీరు ఏ ఐటమ్ వేసుకున్నా కానీ ఫస్ట్ ఐటమ్ మొత్తం క్రష్ అయిపోయేంత వరకు పల్స్ యూస్ చేయండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పల్స్ యూస్ చేసుకోండి. తర్వాత వాటర్, మిల్క్ అని యాడ్ చేసుకొని ఫస్ట్ ఒక 1 minute లోపల మీకు ఆల్మోస్ట్ గ్రైండ్ అయిపోద్ది జ్యూస్. ఓకే. ఈ ఫుడ్ ప్రాసెస్ బేస్ మేడం. ఇది గేర్ బాక్స్. దీనికి అసలు వాటర్ యాడ్ టచ్ అవ్వకూడదు. ఓకే. దీనికి పెట్టేటప్పుడు కూడా దీని కింద వాటర్ ఉండకూడదు. ఒకవేళ ఇది క్లీన్ చేసుకోవాలనుకుంటే వెట్ క్లాత్తో తూడ్చి పక్కన పెట్టేసుకోండి డ్రై అయిపోయేంత వరకు. ఓకే. దీనికి హ్యాండిల్ ఎప్పుడు ఇటువైపు లాక్ చేసుకోవాలండి. హ్యాండిల్ వైపు లాక్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఇలా రివర్స్ లాక్ చేశారనుకోండి లాక్ అవ్వదు, మీకు ఆన్ అవ్వదు. ఓకే. మూత పెట్టినా కూడా. ఓకే. మళ్ళీ ఇటు తిప్పి ఆన్ చేసుకోండి. లాక్ వైపు హ్యాండిల్ కూడా ఉండాలి అంతే కదా? మ్యాండేటరీ. ఇది కప్లర్ గైడ్, ఇది బ్లేడ్ కప్లర్ అండి. ఇది లేకుండా అయితే ఈ జార్లో ఏది యూస్ చేయాలి. ఓకే. ముందు అది పెట్ట అన్నిటికి కామన్ మేడం. ఈ బ్లేడ్ చపాతీ పిండి కలుపుకోవడానికి అండి. ఇది చాపింగ్ మేడం ఈ బ్లేడ్. ఓకే. సన్నగా కట్ వెజిటేబుల్స్ కానీ లేకపోతే నాన్ వెజ్ కానీ బోన్లెస్ అండి. ఓకే. కైమా కూడా అవుతుందా? ఈ బ్లేడ్ స్లైస్ చేసుకోవడానికి. ఓకే. ఇది గ్రేటింగ్ తురుముకోవడానికి. ఇవి 2 బ్లేడ్లు దీంట్లో పెట్టి యూస్ చేసుకోవాలి. ఓకే. లాకింగ్ వచ్చేపాటికి ఈ ఎడ్జ్ ఉంది కదా మేడం, ఈ ఎడ్జ్ పూర్తిగా దీంట్లో ఎంటర్ లాక్ అవ్వాలి. పెట్టేసి ప్రెస్ తీసేటప్పుడు కూడా ఇలా లాగమండి మేడం. అయితే ఎక్స్పెండ్ అయిపోద్ది, లేదనుకుంటే ఫింగర్స్ కట్ అయిపోద్ది ఎడ్జెస్తో. జస్ట్ ఈ స్టీల్ని పైకి ప్రెస్ చేయండి. ఓకే. అది తీసుకొచ్చి ఇది వచ్చేవాడికి కమలకాయ, బత్తకాయ జ్యూస్ తీసుకోవడానికి. ఫస్ట్ టైం మనం క్యూబ్ కటింగ్ దీంట్లో లాంచ్ చేసాం మేడం. క్యూబ్ కటింగ్ అండి. వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా క్యూబ్స్లో కట్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేవాటికి 2 సైజెస్ వస్తాయి మేడం. ఒకటి 12 mm వస్తుంది, ఇంకోటి 8 mm వస్తుంది. ఓకే. ఈ రెండింటికి ఏదైనా సరే ఈ కటింగ్ బ్లేడ్ కామన్ మేడం. ఈ 2 యూస్ చేసినప్పుడు అది పెట్టాలి.
ఓకే. మీకు లాస్ట్లో పీస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉండడానికి జస్ట్ దీంతో ఇలా ప్రెస్ చేసి చాలు మేడం. పైన ఏమైనా పీస్ అని మిగిలిపోతే అది కూడా కట్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఏ ఐటమ్ చేద్దాం మేడం? క్యారెట్ వేస్తాను. ఒక క్యారెట్ ఏమో స్లైసెస్, ఒక క్యారెట్ గ్రేట్ చేసి, బీట్రూట్ ఏమో అది క్యూబ్స్ గ్రేట్ పెట్టేస్తాను మేడం. దానికి బ్లేడ్ ఏదో పెట్టాలన్నారు కదా, దీనికి అవసరం లేదా? ఓన్లీ మీరు ఏ ఐటమ్ చేస్తారో దాని ఆ బ్లేడే పెట్టాలి. ఇప్పుడు ఓన్లీ గ్రేటింగ్ అయితే అవసరం లేదు. ఓన్లీ ఈ బ్లేడ్ వాడినప్పుడు మాత్రమే ఓకే ఇది వాడాలండి. ఓకే. ఎంత టైంలో అది యూజ్ అండి. ఇది ఎక్కడైనా పెట్టేసి మేడం, తిరిగి వచ్చేస్తుంది. ఇవి లిడ్ కూడా మీకు మనకి ప్రెషర్ కుక్కర్ టైప్ అండి. ఇక్కడ మాత్రం లాక్ అయింది. మీరు ఇంకెక్కడ పెట్టినా కానీ తిరిగి రాదు. అదేలే, ముందు లాక్ అవ్వ సరిగా, ఒక లాక్ అయినా కూడా తిరిగి రాదు. నేను ఒకసారి ట్రై చేస్తాను అంతే. మ్యాక్సిమం మీరు కొట్టగలిగినంత సేపు ఇలా కొట్టేసుకోండి. జస్ట్ పల్స్ చేసి వదిలేసేయండి. లేదనుకుంటే ఫస్ట్ ఓకే. స్లైసెస్ లాగా చేద్దాము. ఈ బ్లేడ్ ఒకసారి నేను ట్రై చేస్తాను అండి. చాలా షార్ప్ ఉంటుంది. ప్రెస్ చేయటమేనా? అంతేనా? తీయటం ఇక్కడ నుంచి ప్రెస్ చేయండి పైకి. ఓకే. అంతేగా. ఏది వేసినా మనం పైనుంచి వేయాలి కదా. వన్లో పెట్టారు కదండి, ఫస్ట్ పల్స్ ఇవ్వాలా? డైరెక్ట్ కొట్టుకోగలిగినంత వరకు పల్స్లో పెట్టేసాం. మీరు పుష్ చేసినప్పుడు 1లో పెట్టేసి. ఓకే. స్లైసెస్ నైస్. క్యూబ్స్ కట్ చేద్దాము. అప్పుడు చిన్న క్యూబ్స్, పెద్దది కాకుండా. ఈ ఫ్రంట్ ఫేసింగ్ మాత్రం ఎలా ఉండాలి మేడం, ఎందుకంటే ఇది తిరగదు. అందుకని మనం కరెక్ట్. ఫ్రంట్ ఫేసింగ్ ఏంటి? ఈ ఫేసింగ్ వచ్చే వాటికి హ్యాండిల్ వైపు ఉండాలండి కరెక్ట్. ఓకే. అలా పెట్టేసి ఇది కటింగ్ బ్లేడ్ మీరు ఎక్కడైనా పెట్టి ప్లేస్ చేయొచ్చు. ఓకే. తిరుగుతుందా పైది? పైది మాత్రమే తిరిగింది, కింద తిరగదు. ఓకే. బీట్రూట్ ఏమైనా కట్ చేయాలా? పట్టాలి కదా. సైజ్ కట్ చేయాలి. 2 పీసెస్ చేసి హాఫ్ చేస్తే సరిపోతుందా? సరిపోతుందా? ఇది ఒకసారి నేను ట్రై చేస్తాను. ఈ హాఫ్ ఇట్లా వేసేయచ్చు, పర్లేదా? 1 అండి. జస్ట్ 1 ప్రెస్ చేసి ఆపేసి. అయిపోయిందా మేడం? కొంచెం ఉందండి, చూడండి. అయిపోయిందా? ఉందా? పైన అయితే ఏం లేదు మరి. ఓకే.
లేదుగా. ఇలా పైన వేస్టేజ్ లాగా మిగిలిపోయింది కదా ఆ, మేడం, దీన్ని టూల్తో కిందకి ప్రెస్ చేసాను. ఓకే. అలా పడు. అదే బాగుంది. ఇది 8 సెంటీమీటర్స్ మేడం. ఇంకోటి ఇదైతే 12 వస్తుంది, ఇంకొంచెం పెద్ద పీసెస్ వస్తాయి. అదేలేండి. జస్ట్ ఇది కూర్చోబెట్టడం మేడం. డైరెక్ట్ వేసేయటమే అది. క్యాబేజ్ అయినా కూడా ఇట్లా వేసేయటమే కదా. కొంచెం చిన్న పీసెస్ లాగా ఉన్నాయి అనుకోండి బెటర్. అంటే మీరు ఒకసారి పెద్ద పీస్ వేసినప్పుడు ఏంటంటే దాంట్లో ఫ్రీగా మూవ్ అవ్వకపోతే బ్లేడ్ పైకి లేసిపోతుంది. ఇప్పుడు ఈ సైజ్ సరిపోతుందా? సైజ్ సరిపోతుంది. జస్ట్ వన్నా మీకు ఎంత సైజ్ కావాలనుకుంటే ఆ సైజులో ఆపేసుకోండి. ఓకే. ప్రెస్ చేసి వదిలేయండి. సరిపోతాయి. ఓన్లీ పల్స్. అవును, ఫైన్గా వచ్చింది. అది మెత్తగా ప్యూరీ లాగా కావాలంటే అవి జాస్లో చేసుకోవాలి. ఓకే. ఇది ఓన్లీ చాపింగ్ పర్పస్. ఇప్పుడు వాటర్ మెలాన్ జ్యూస్ ఎలాంటి దీంట్లో చేసుకోవచ్చు కదండి. సిట్రస్ అయితే ఇది ఓన్లీ కమలకాయ బత్తకాయ మాత్రం అది. అదే చపాతీ కలపద్దండి. ఇది కొంచెం వాష్ చేసుకోండి. ఇది కూడా సేమ్ ఆ బ్లేడ్ లాగా, చాపింగ్ బ్లేడ్ లాగా. ఓకే. జస్ట్ కూర్చోండి. అది ప్లాస్టిక్కా? ప్లాస్టిక్. ఇది మెజర్మెంట్ కప్ మేడం. ఓకే. దీంతో మినిమం 1 కప్ అంటే మ్యాక్సిమం 2 కప్స్ మేడం. 1 కప్ వేసుకుంటే ½ కప్ వాటర్, 2 కప్స్ వేసుకుంటే 1 కప్ వాటర్. 1 కప్ వాటర్. 1 కప్ వేద్దాం. ఇంకా వేసేనా? కొంచెం ట్యాప్ చేయండి. సాల్ట్ వేయనా? సాల్ట్ అని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కంపల్సరీ వేయాలా? అంటే మీకు ఏంటంటే చుట్టూ అంటుకు పోకుండా వస్తుంది. ఓకే. కొంచెం స్మూత్గా ఉంటుంది. చాలు. ఓకే. తర్వాత ఫస్ట్ స్టీల్లో పెట్టేసాను. వాటర్ కొంచెం యాడ్ చేయండి. కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఓకే. మీకు ఆయిల్ రాసేపాటికి చూడండి చుట్టూ అంటుకోకుండా వస్తుంది. ఇవి కమలాయ బత్తాయి చూడండి. లాకింగ్ కూడా అంతే సేమ్. నాకేమైనా డౌట్ వచ్చిన వీడియో ఉంటుంది కాబట్టి ఒకసారి చూడండి. లేదు ఇంకా డౌట్ ఏమైనా వస్తే కాల్ చేస్తా. ఇది పైన నిలబెట్టు.
పల్సా? మ్యాక్సిమం పల్స్. లేదు మీరు స్పీడ్లో పట్టుకోగలుగుతా అనుకుంటే ఫస్ట్ స్పీడ్. అదే అది ఇలా రొటేట్ అవుతున్నప్పుడు మీరు ఆపోజిట్ డైరెక్షన్ ఇలా కొంచెం ట్విస్ట్ చేశారనుకోండి మేడం, తొందరగా అయిపోద్ది. ఏంటది అంటే మీరు దాని మీద ఆపగలిగాను అనుకుంటే ఫస్ట్ స్పీడ్లో పెట్టండి, లేదనుకుంటే జస్ట్ పల్స్ చేసి వదిలేస్తాను. లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుని దాంతో తిప్పునా? లేదంటే నేను తిప్పేస్తాను. ఇలా చేయి మొత్తం పెట్టేసాను. చూడండి పల్పు సీడ్స్ అయితే పైనే ఉన్నాయి. వన్లో పెట్టారా? వన్నా? ఇంకో ముక్క కూడా వేసేయచ్చు. ఇది కూడా పక్కన కట్ చేసా. అయితే పల్స్ యూస్ చేసుకోండి. పల్స్ అంటే కొంచెం స్లో కట్ అయింది. అదే ఫస్ట్ స్పీడ్లో కొంచెం స్పీడ్ కట్ అయింది. ఇలా పైన ఉండిపోయేదాన్ని ఇది పెట్టేసి నొక్కేసారంటే అయిపోయింది. ఓకే. అలా పెద్ద పెద్ద స్టీల్ జార్ కూడా అంతే. ఏ ఐటమ్ వేసుకున్నా కానీ పల్స్ ఒక 8 to 10 times హాఫ్ క్వాంటిటీ వేసుకోండి. దేంట్లో వేసుకోండి హాఫ్ క్వాంటిటీ వేసుకొని పల్స్ ఒక 8 to 10 times. మ్యాక్సిమం మీకు పల్స్లోనే ఎక్కువ గ్రైండింగ్ అయిపోద్ది. తర్వాత వాటర్ వేసుకొని ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే. ఒక 10 seconds గ్యాప్లో థర్డ్ స్పీడ్కి వెళ్ళిపోయింది. మళ్ళీ వెనక్కి రావచ్చు. థర్డ్ స్పీడ్ కంపల్సరీగా కంపల్సరీగా వెళ్ళాలా? ఎందుకంటే హై స్పీడ్ మోటార్ కాబట్టి మీరు ఎప్పుడైతే థర్డ్ స్పీడ్ వెళ్తారో మోటార్ ఫ్రీగా రొటేట్ అయ్యింది. ఓకే. ఫస్ట్ సెకండ్ ఏంటంటే లోడ్ తీసుకుంటా ఉంటుంది మోటార్, ఫ్రీగా రొటేట్ అవ్వదు. దానివల్ల మోటార్ ఎఫెక్ట్ అయిపోద్ది, జార్లు తొందరపడేది. కంపల్సరీగా మ్యాండేటరీ ఇంకా కంపల్సరీ థర్డ్ వెళ్ళాల్సింది. ఈ మిక్సీ అని కాదు, మీరు ఏ మిక్సీ తీసుకుని దాంట్లో ఎంత హై స్పీడ్ ఉంటే దాని వరకు వెళ్ళాల్సింది. ఓకే. మోటార్ లోడ్ తీసుకో పాయింట్. మోటార్ ఏ మిక్సీకి అయినా సరే ముందు ఎంత ఎక్కువ పల్స్ చేస్తే మోటార్ అంత ఫ్రీగా రొటేట్ చేస్తుంది, గ్రైండ్ చేసేస్తుంది. తర్వాత స్పీడ్ బేస్ చేసుకొని మీరు కొంచెం ఐటమే కదా ఫస్ట్ స్పీడ్ యూస్ చేసుకుని ఏంటంటే చాలా వరకు ఒకసారి అన్నకేమో తిప్పితే లేదు అనుకుంటే ఫస్ట్ స్పీడ్లో పెట్టి వదిలేస్తారు, లేదంటే 2. ఆ 2 మార్చరు. ఎందుకంటే దానివల్ల మోటార్ వీక్ అయిపోద్దండి. ఓకే. మోటార్కి ఇంకా స్పీడ్ ఉంది, మీరు దానికి స్పీడ్ ఇవ్వట్లేదు. దానివల్ల ఏంటంటే దాని పర్ఫార్మెన్స్ తగ్గిపోద్ది. అది కాక ఏంటంటే లోపల బుష్లు ఉంటాయండి, ఆ బుష్ని తొందరగా అరగదీసేస్తాం. ఓకే. హీట్ ప్రొడ్యూస్ అయిపోయి తొందరగా అరిగిపోతాయి. 3లో వెళ్తే ఏం కాదు. 3లో ఇంకా ఫ్రీగా రొటేట్ అవుతుంది కదా మేడం. మీకు ఏంటంటే అది ఎంత స్పీడ్ గ్రైండ్ చేయగలదో అంత స్పీడ్ గ్రైండ్ చేసేస్తుంది. మీరు స్పీడ్ ఇచ్చారనుకోండి ఫ్రీగా రొటేట్ అవుతుంది. స్పీడ్ ఇవ్వకపోతే అంటే మోటార్ బర్డెన్ అయిపోతుంది, మోటార్ బర్డెన్ పడిపోతూ ఉంటుంది. మీకు కూడా నచ్చితే తప్పకుండా పర్చేస్ చేయండి. సో కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది మిగతా మిక్సీస్తో కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే ఇది మిక్సీ కాదు, మిక్సీ కమ్ ఫుడ్ ప్రాసెసర్ కాబట్టి ముందు యూస్ చేసేటప్పుడు మీకు కూడా ఇంకా అన్నీ చూపిస్తూ ఉంటాను. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.